సౌల్లో ఉన్న పశ్చాత్తాపం సరైన పశ్చాత్తాపమేనా? సౌల్లో ఉన్న ఒప్పుకోలు సరైన ఒప్పుకోలేనా? సౌల్లో ఉన్న తగ్గింపు సరైన తగ్గింపేనా? సౌల్లో ఉన్న భక్తి సరైన భక్తేనా? అంటే సౌలుకి ఎలాంటి మనసు ఉంది? అందితేనే వేసేద్దాం, లేపేద్దాం, అందపోతేనే తప్పించుకుంటేనే మోకాళ్ళేసి. ఎప్పుడైతే దేవుడు అవకాశం ఇచ్చాడో, అవకాశం ఇచ్చినప్పుడు తప్పును ఒప్పుకోలేదో, తప్పును ఒప్పుకోనందువల్ల అది హృదయమందు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుందో, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం ద్వారా హెచ్చరించిన సరి చేసుకొని పాపం అంట సేవకులతో సహా ఏమైపోద్ది? మరణకరమైన పాపంగా మారిపోద్దంతే. నాయనా దావీదా, నువ్వే నీతిమంతుడు అంటున్నాడు. ఓ నేను నిర్బాగులోని, చెడ్డోడిని, బుద్ధిహీనుడిని, భక్తిహీనుడిని, దయ్యం పట్టినవాడిని నేనే అని సౌలు ఒప్పుకుంటున్నాడు. మరలా కత్తి తీసుకుని దావీదు వెంట పడుతున్నాడు. మారిపోతున్నాడు.